ఒక హెడ్ మాస్టర్ తాజాగా ప్రభుత్వ తీరుకు నిరసనగా రాజీనామా చేసిన ఉదంతాన్ని సాక్షి టచ్ చేసింది. గత ప్రభుత్వ విద్యా వ్యవస్థలో సమూల మార్పులు తెచ్చి మారుమూల గ్రామీణ ప్రాంతాల్లో సైతం మెరుగైన ఆధునిక పద్ధతుల్లో విద్యార్థులకు బెంచీలు, కంప్యూటర్లు, డిజిటల్ బోర్డులు, తరగతి గదులను ఆకర్షణీయంగా తీర్చిదిద్ది పాఠశాల పునర్నిర్మించారు. కానీ ప్రస్తుత ప్రభుత్వ విద్యా వ్యవస్థను పూర్తిగా భ్రష్టు పట్టించిందంటూ ఓ ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయుడు రాష్ట్రంలోని టీడీపీ కూటమి ప్రభుత్వంపై నిప్పులు జరిగారు. సర్కారు తీరు పట్ల నిరసన తెలుపుతూ శుక్రవారం తన ఉద్యోగానికి గుడ్ బై చెప్పారు. ఈపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ఆత్మకూరు నియోజకవర్గం చేజర్ల మండలం కోటితీర్థం గ్రామ ఎంపీపీ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ఎం మధుసూదన్ రావు ప్రభుత్వ విధానాల మీద తీవ్ర ఆగ్రహంతో ఈ రాజీనామా చేశారు. ఎంఈఓ అందుబాటులో లేకపోవడంతో అక్కడ సిబ్బందికి రాజీనామా లేఖను చేశారు. రాజీనామా పత్రంలో మధుసూదన్ రావు ఆవేదన ఆయన మాటల్లోనే, నేను 29 సంవత్సరాల పైగా ఉపాధ్యాయ వృత్తిలో ఉన్నాను. ప్రస్తుతం కోటితీర్థం ఎంపీపీ పాఠశాల హెచ్ఎంగా విధులు నిర్వహిస్తున్నా. టీడీపీ కూటమి ప్రభుత్వం ఆర్భాట ప్రకటనగా పరిమితం అయింది తప్ప విద్యా వ్యవస్థలో ఎలాంటి మార్పులు చేయకపోగా పూర్తిగా భ్రష్టు పట్టించింది. దీంతో తీవ్ర మానసిక వేదనకు గురవుతున్నాను. ఈ అనాలోచిత నిర్ణయాలపై ప్రజల్ని చైతన్యపరిచేందుకు నిర్ణయించుకున్న ఉపాధ్యాయ వృత్తికి హెచ్ఎం పదవికి రాజీనామా చేశాను. ఎంఈఓ, డిఈఓల పేరుతో స్వహస్తాలతో రాజీనామా పత్రం రాసి కార్యాలయంలో అందజేశాను. ఈ ప్రభుత్వం ఆచరణయోగ్యంగానే విధంగా ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు ఉదయం 6 గంటలకే యోగా శిక్షణ కార్యక్రమానికి హాజరయ్యేలా చూడమంట కష్టంగా ఉంది. దీనితోడు విద్యాశాఖ వింత పోకడలు, యాప్ల పేరుతో హాజరు, పాఠశాలకు హాజరయ్యే వేళలు నమోదు చేయడం, నెట్వర్క్ సక్రమంగా లేని సమయంలో ఆలస్యం అవుతుండటంతో పై అధికారులు తీవ్ర వేధింపులకు గురి చేస్తున్నారు. 9:30 గంటలకు హాజరు పూర్తి చేయాల్సి ఉండగా నెట్వర్క్ సక్రమంగా లేక 11 గంటలకు పైగా దాంతోనే సమయం సరిపోతుంది. విషయంలో ఉపాధ్యాయులు తప్పు లేకుండా వాళ్ళపైన చర్యలు తీసుకుంటున్నారు అంటూ మధుసూదన్ రావు రాసినటువంటి రాజీనామా లేఖని ఇక్కడ హైలైట్ చేశారు. మరోవైపు ఇక ఉదయం 6 గంటలకు మహిళా టీచర్లు యోగా తరగతులకు ఎట్లా వస్తారు, ఎలాంటి సౌకర్యాలు లేని పల్లెటూళ్ళలో నివసించడం కష్టంగా ఉండటంతో మండల జిల్లా కేంద్రాల్లో ఉంటున్నారు. వీళ్ళు తెల్లవారుజామున యోగా శిక్షణ తరగతుల కోసం పాఠశాలకు ఎలా హాజరు కాగలరు? 2 నెలల క్రితం పాఠశాలలో బాత్రూమ్ ఫోటోలు అడిగిన వెంటనే పంపలేదని పలువురు ఉపాధ్యాయులకు మెమోలు ఇచ్చారు. ఇటీవల జరిగిన టీచర్ల బదిలీల కౌన్సిలింగ్ను కూడా భ్రష్టు పట్టించారు. గతంలో ఎప్పుడు ఇలా జరగలేదు. నా 29 ఏళ్ల సర్వీసులో ఇంతటి బానిసత్వం ఎప్పుడు చూడలేదు. పిల్లల చదువులు గాలికి వదిలేసేలా యాప్లు, ఫోటోలు పంపమంటే ఉపాధ్యాయులను ఇబ్బందులు గురి చేయడం మంచిది కాదు. ఉపాధ్యాయుడిగా చదువులు చెప్పగలం కానీ ఇలా ఇతర పనికిమాలిన పనులు ఉపాధ్యాయులతో చేయించడం మంచిది కాదన్న ఆవేదనతో రాజీనామా చేసిన ఈ విషయంపై మండల విద్యాశాఖ అధికారి శ్రీనివాసరావు సంప్రదిస్తే హెచ్ఎం రాజీనామా విషయాన్ని జిల్లా విద్యాశాఖ అధికారికి తెలియజేశాలని పేర్కొన్నారన్నట్లు హైలైట్ చేశారు.